వరంగల్లో ఇద్దరు ఉగ్రవాదులను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఉగ్రవాదుల కదలికలు, అరెస్టులు ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. తాజాగా ఇప్పుడు వరంగల్లో మరో ఇద్దరు ఉగ్రవాదులను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. వారం రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత మరో 15 మందిని వాళ్ళు ఇచ్చిన సమాచారం ఆధారంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. విజయనగరం కేసు అది. సిరాజ్, విజయనగరానికి చెందిన సిరాజ్ పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను కొన్నాడు. సయ్యద్ సమీర్తో కలిసి, హైదరాబాద్కు చెందిన సయ్యద్ సమీర్తో కలిసి బాంబులు తయారు చేయడానికి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. మరో 8 మంది ఆ బాంబులను ఎక్కడ పెట్టాలి అని రెక్కి నిర్వహించడానికి వాళ్ళు ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. సిరాజ్ సమీర్ అరెస్ట్ అయిన తర్వాత ఉగ్రవాదులకు సంబంధించిన చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు వరంగల్లో మరో ఇద్దరు ఉగ్రవాదులను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్ఐఏ అదుపులో ప్రస్తుతం నగరానికి చెందిన ఫర్హాన్ మొయియుద్దీన్ ఉన్నాడు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో సిరాజ్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విజయనగరం బాంబు పేలుళ్లకు కుట్రలో సిరాజ్ నిందితుడిగా ఉన్నాడు. అలాగే ఫర్హాన్ మొయియుద్దీన్ ఇద్దరు కూడా సిరాజ్కు అనుచరుడిగా ఉన్నట్టుగా గుర్తిస్తున్నారు. సిరాజ్ ఆదేశాలతో కాజీపేటలోని మరో యువకుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఫర్హాన్ని కలిసినట్టుగా తెలుస్తోంది. ఆ యువకుడిని కూడా ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు సిరాజ్, సయ్యద్ సమీర్ ఇద్దరిని అదుపులోకి తీసుకున్న తర్వాత వాళ్ళకు ఎక్కడి నుంచి ఆదేశాలు వస్తున్నాయి, ఎవరు వీళ్ళని మేనేజ్ చేస్తున్నారు, ఎవరు వీళ్ళని కంట్రోల్ చేస్తున్నారు అనే విషయాలపై కూడా దృష్టి పెట్టారు పోలీసులు. సౌదీ నుంచి, అలాగే ఒమన్ నుంచి, సౌదీలో ఒకరు, ఒమన్లో మరొకరు వీళ్ళకి ఆదేశాలు జారీ చేస్తున్నారు అనే విషయాలు కూడా తెలిసాయి. వాళ్లను భారత్కు రప్పించడానికి ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాదుల కదలికలు, ఉగ్రవాదుల అరెస్టులు ప్రస్తుతం ఆందోళనకు గురి చేస్తుంది. మా ప్రతినిధి వెంకటరత్నం ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. వరంగల్ నుంచి మా ప్రతినిధి వెంకటరత్నం ఉన్నారు. వెంకటరత్నం, ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఎటువంటి సమాచారం అందుతుంది? అసలు వరంగల్లో ఇంకా ఎంతమంది ఉండే అవకాశం ఉందా? అయితే రోహిత్, ఇప్పటికీ ఉగ్రవాద మూలాలు కూడా హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు అది వరంగల్ సెకండ్ టైర్ సిటీగా ఉన్నటువంటి తెలంగాణలో వరంగల్ కు కూడా పాకినట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు కొన్ని అనుమానాలు కూడా గతంలో వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఇక్కడ విజయనగరం బాంబు పేలుళ్ల కుట్ర కోణంలో ఇక్కడ సిరాజ్ అనేటువంటి వ్యక్తిని, 29 సంవత్సరాల యువకుడిని అదుపులోకి తీసుకున్న తర్వాత అనేక విషయాలు కూడా బయటపడ్డట్టుగా తెలుస్తుంది. అక్కడ అతని దగ్గర ఐఈడి బాంబు పేలుడుకు సంబంధించినటువంటి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. గత కొద్ది రోజులుగా సిరాజ్ అనేటువంటి వ్యక్తి విజయనగరంలో ఒక అనుమానాస్పద స్థితిలో తిరుగుతుండగా అక్కడ ఉన్నటువంటి పోలీసులకు కొంతమంది సమాచారం అందించారు. పోలీసులు కూడా రెక్కి నిర్వహించగా అతని అనుమానాలు కూడా కరెక్టే అన్నటువంటి కోణంలో కూడా ఈ నెల 16వ తేదీన ఇక్కడ సిరాజ్ ను అదుపులోకి తీసుకున్నారు. దానికి సంబంధించి ఆ ఎన్ఐఏ ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి, అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ వీళ్ళని అదుపులోకి తీసుకున్న తర్వాత ఎన్ఐఏ రంగంలోకి దిగింది. ఆ ఎన్ఐఏ రంగంలోకి దిగిన తర్వాత అనేక విషయాలను కూడా వీళ్ళు బయటికి రావాల్సి వచ్చింది. ఇప్పటికే దీనికి సంబంధించి సిరాజ్ తన పూర్తి వివరాలను కూడా వెల్లడించినట్టుగా తెలుస్తుంది. అందులో ఇక్కడ వరంగల్ కు చెందినటువంటి ఫర్హాన్ మొయియుద్దీన్ అనేటువంటి వ్యక్తి కూడా తను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అతనితో పాటు ఇక్కడ సిరాజ్ ఆదేశాల మేరకు ఫర్హాన్ మొయియుద్దీన్ అనేటువంటి వ్యక్తి కూడా కాజీపేటలో మరొక వ్యక్తి ఉన్నాడు, అతన్ని కూడా మీరు కలవండి అని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ ఫర్హాన్ వెళ్లి కాజీపేటలో ఉన్నటువంటి మరొక వ్యక్తిని కూడా కలిసినట్టుగా సమాచారం. అక్కడి నుండి ఆ సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఇక్కడ ఫర్హాన్ తో పాటు ఇక్కడ కాజీపేటకు సంబంధించినటువంటి మరో యువకుని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళిద్దరిని తీసుకుని ఇప్పుడు ఎన్ఐఏ అధికారులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో ఈ ఇన్వెస్టిగేషన్ లో కూడా అనేక ఆసక్తికరమైనటువంటి విషయాలు కూడా వెలుగు చూశాయి. ఇక్కడ 16వ తారీఖున తనకు సంబంధించినటువంటి పక్కా సమాచారంతో పోలీసులు కూడా ఇక్కడ సిరాజ్ వరంగల్లో వీళ్ళెవరు, వాళ్ళ యాక్టివిటీ ఏంటి, ఆ చుట్టుపక్కల ఎవరితో కలిసి ఉంటున్నారు ఈ ఫర్హాన్ మొయినుద్దీన్ ఇద్దరు కూడా? ఇది ప్రస్తుతానికి ఇంకా పూర్తి సమాచారం అయితే తెలియాలి. వరంగల్ పోలీసులు కూడా ఇంకా దీన్ని ధృవీకరించలేదు. ఇక్కడ ఎన్ఐఏ అధికారులే నేరుగా వచ్చి ఇక్కడ వీళ్ళను తీసుకొని వెళ్ళిన తర్వాత మాత్రమే ఇక్కడ వరంగల్ కు చెందినటువంటి వ్యక్తులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు అన్నటువంటి విషయాలు తెలిసింది. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకు కూడా సమాచారం అనేది, కానీ ఇది గోప్యంగా ఉంచుతున్నటువంటి సమాచారం. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ లో కూడా పూర్తి స్థాయిలో వివరాలు కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉండడంతో కూడా బయటికి ఇంకా పొక్కకుండా పోలీసులు జాగ్రత్తగా వహిస్తున్నారు. గతంలో జరిగినటువంటి విధంగానే ఈసారి కూడా
పోలీసులు గోప్యంగా వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించి ఆపరేషన్ అంతా ఇక్కడ హైదరాబాద్ లో మాత్రం ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. విజయవాడకు చెందినటువంటి సిరాజే దీనికి పూర్తి స్థాయిలో వివరాలు తెలుస్తున్నాయి. దీనికి సంబంధించి హైదరాబాద్ లో ఉన్నటువంటి సమీర్ అనేటువంటి వ్యక్తిని 2016లో కూడా ఇతను కలిసినట్టుగా తెలుస్తుంది. అప్పటి నుండి ఇక్కడ ఎవరైతే ఈ సిరాజ్ ఉన్నాడో తను కూడా తనకు సంబంధించి విజయనగరంలో ఒక భారీ బాంబు పేలులకు కూడా కుట్ర చేస్తున్నటువంటి కోణం అయితే జరిగింది. వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని ఆరా తీయగా ఇప్పటి వరకు తను కూడా ఎస్ఐకి అలాగే మిగిలిన గ్రూప్ 2 పరీక్షలకు కూడా ప్రిపేర్ అవుతున్నట్టుగా ఇక్కడ సిరాజ్ చెప్తున్నటువంటి పరిస్థితి పూర్తిగా ఇప్పుడు ప్రస్తుతానికైతే వరంగల్లో కూడా ఇప్పుడు సిరాజ్ ఆల్రెడీ సమీర్ ఇద్దరు కూడా పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను సమీకరించుకున్నారు, బాంబులు తయారు చేస్తారు. వాళ్ళకి బాంబులు ఎక్కడెక్కడ పెట్టాలి అనేది మరికొందరు రెక్కి నిర్వహిస్తున్నారు. అంటే వీళ్ళిద్దరూ కూడా వరంగల్లో బాంబులు ఎక్కడెక్కడ పెట్టాలనే విషయంపై ఉన్న రెక్కి నిర్వహిస్తున్నారా? అదే కోణంలో అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇది ఒకటే నాట్ ఓన్లీ ఇప్పుడు ఉన్నటువంటి ఐఈడి బాంబు పేలులకు ఒక్కటే కాకుండా వీళ్ళు అనేక అంశాల మీద కూడా వీళ్ళు పరిగణలో తీసుకుంటున్నారు. ఇప్పటికీ సిరాజ్ ను ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి నేపథ్యంలో అనేక విషయాలు వెలుగు చూశాయి. ఎందుకంటే కొంతమంది ముస్లిం అమ్మాయిల్ని కూడా ఇతర కులస్తులు కూడా వీళ్ళు అంటే ట్రాప్ లో పెడుతున్నారు. ముస్లిం అమ్మాయిలు కొంత ఇబ్బందికర వాతావరణంలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళను సంరక్షించడానికి కూడా ఇక్కడ సిరాజ్ లాంటి వాళ్ళు ఒక దేశవ్యాప్తంగా ఒక కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. దీంతో పాటు ఇక్కడ ముస్లింల సమాజాన్ని కూడా కొంత ఐక్యతగా ఉంచడం కోసం కొత్త ఆర్గనైజేషన్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్టుగా అనేక అంశాలు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఎక్కడెక్కడైతే తమకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయో అక్కడక్కడ బాంబులను కూడా పెట్టి అక్కడ విధ్వంసం సృష్టించాలన్నటువంటి కోణంలో ఇక్కడ అనేక విషయాలు కూడా తెలుస్తున్నాయి. ప్రస్తుతానికైతే విజయనగరాన్ని ముందు ప్రాథమికంగా ఎంచుకున్నారు. విజయనగరంలో బాంబు పేలాలన్నటువంటి దానికి సంబంధించి కూడా ఐఈడికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అన్ని అంటే పూర్తి ఐఈడి బాంబులను తయారు చేయలేదు, కానీ తయారు చేయడానికి కావాల్సినటువంటి ఆ మందుగుండు సామాగ్రిని మొత్తం పూర్తి స్థాయిలో వీళ్ళు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇక్కడ పోలీసులకు పూర్తి సమాచారం అందించినటువంటి నేపథ్యంలో సిరాజ్ ను పట్టుకున్నటువంటి క్రమంలో పోలీసులను చూసి పారిపోతున్నటువంటి క్రమంలో సిరాజ్ ను పట్టుకున్నారు విజయనగరంలో. ఆ విజయనగరంలో సిరాజ్ ను పట్టుకున్న తర్వాతనే ఇక్కడ వరంగల్ కు సంబంధించినటువంటి విషయాలు బయటకు వచ్చాయి. ఇక్కడ వరంగల్లో ఉన్నటువంటి ఇక్కడ ఫరాన్ మొహియుద్దీన్ తో పాటు కాజీపేటకు సంబంధించినటువంటి మరో యువకుడు వీళ్ళ పాత్ర ఏందనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ లో తేలాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు దానికి సంబంధించి కూడా ఒక పూర్తి వివరాలు తెలియదు. ప్రస్తుతానికైతే ఎన్ఐఏ అధికారులు మాత్రం హైదరాబాద్ లో వీళ్ళకు సంబంధించి పూర్తి విచారణ మాత్రం చేస్తున్నారు. ఇక్కడ ఫరాన్ మొహియుద్దీన్ కి సంబంధించి అలాగే కాజీపేటకు సంబంధించినటువంటి వాళ్ళ పాత్ర ఏందనేది కూడా ఇంకా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ వీళ్ళ పాత్ర కూడా తెలిస్తే ఇంకా ఏమైనా వరంగల్ కు సంబంధించినటువంటి వాళ్ళ పాత్ర ఇంకెవరైనా ఉందా, ఎవరెవరు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు, ఏ కోణంలో ఆలోచిస్తున్నటువంటి విషయాలు కూడా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే వీళ్ళకి సంబంధించినటువంటి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు అని తెలిసిన తర్వాత వరంగల్లో వాళ్ళిద్దరూ ఉంటున్న చుట్టుపక్కల జనాల రియాక్షన్స్ ఏంటి? అయితే ఇప్పటికీ ఇక్కడ గతంలో కూడా ఒకసారి పాకిస్తాన్ కు శ్రీలంకకు వెళ్తున్నటువంటి క్రమంలో ఒక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఒక మత సభలలో అంతర్జాతీయ మత సభలలో వెళ్తున్నటువంటి సమయంలో కూడా అదుపులోకి తీసుకున్నారు. అట్లాంటి విధంగా చుట్టుపక్కల ముస్లిం సమాజంలో కూడా ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం అయితే గతం నెలకొంది. సేమ్ అదే విధంగా తమ పక్క వ్యక్తే ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయన్నటువంటి కోణంలో కూడా కాజుపేటకు సంబంధించినటువంటి వ్యక్తితో పాటు ఇక్కడ ఫరాన్ మొహియుద్దీన్ వరంగల్ కు సంబంధించినటువంటి వ్యక్తి కుటుంబ సభ్యులు ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఇప్పుడే చాలా బ్లేమ్ అవుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు పాకిస్తాన్ కి అలాగే భారత్ కూడా యుద్ధ సమయంలో కూడా ఇట్లాంటి వాతావరణం ఉండటంతో ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ పాత్రలో ఉన్నారన్నటువంటి ఒక భయాందోళనలు కూడా ఇక్కడ ముస్లిం సమాజంతో పాటు ఇక్కడ మిగిలిన హిందూ సమాజము మిగిలిన వర్గాలు అంటే వరంగల్ నగరం కూడా ఒక్కసారి ఉలిక్కి పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఉగ్రమూలాలు ఎక్కడున్నా కానీ అంతం చేస్తామని చెప్పి ఇక్కడ పోలీసులు అలాగే ప్రభుత్వం కూడా తీవ్ర దృఢ నిశ్చయంతో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. మొన్న రీసెంట్ గా కూడా ఇక్కడ దేశవ్యాప్తంగా బీజేపీ అధికారులు కూడా బీజేపీ నాయకులు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక కలెక్టర్లకు అలాగే ఎస్పీలకు సిపిలకు కూడా కొన్ని లెటర్లు ఇచ్చారు. ఎందుకంటే ఇప్పటికే కొంతమంది భారతదేశానికి కూడా రోహింగ్యాలు కూడా తరలి వచ్చి భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ హోటళ్లు అలాగే చికెన్ సెంటర్లు టెంట్ హౌస్ లాంటి ప్రాంతాల్లో వీళ్ళు గోప్యంగా ఉంటున్నారు. వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళందరినీ కూడా గుర్తించి బయటికి లాగాలన్నటువంటి ఒక విజ్ఞప్తిని కూడా చేసినటువంటి నేపథ్యంలో ఆ నేపథ్యంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ సిపి కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి తమకు కూడా సమాచారం ఉన్నట్టుగా వాళ్ళు చెప్పారు. కానీ వాళ్ళందరినీ గుర్తించితే ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఉగ్రమూలాలు ఎక్కడెక్కడికి వెళ్తున్నాయి, ఎవరెవరు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు అన్నటువంటి కోణంలో కూడా ఇక్కడ చూడాల్సినటువంటి అవసరం ఉంది. నిజానికి
మనం సోషల్ మీడియాలో ఏదైనా పాకిస్తాన్కి వ్యతిరేకంగా పాకిస్తాన్ గురించి వార్త వేసేటప్పుడు పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తూ చాలామంది కమెంట్స్ వస్తుంటుంటాయి. పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తూ ఓటింగ్ చేసే వాళ్ళు కనబడుతుంటుంటారు. మనకు వాళ్ళు 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో కూడా కనబడుతుంటుంటారు. ఇప్పుడు అరెస్ట్ అవుతున్న వీళ్ళను చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లోనే మొన్న మనం చూసాం, సిరాజ్ని చూసాం, అలాగే సమీర్, ఇప్పుడు వరంగల్లో ఇద్దరు, మరికొంతమంది వీళ్ళందరికీ సపోర్ట్గా ఉన్నారు. అంటే వీళ్ళు 10ల సంఖ్యలోనే ఇక్కడ తెలుగు రాష్ట్రాలు ఉండే అవకాశం ఉంటుందేమో బహుశా. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు ఒక్కరు ఉన్నా కానీ వారికి సంబంధించినటువంటి అనుచరులు కూడా ఇక్కడ వీళ్ళ ప్లాన్ కూడా ఏంటంటే ఇక్కడ వీళ్ళకి సంబంధించి ఏదైతే జాతీయ స్థాయిలో కొన్ని ఆర్గనైజేషన్స్ ను ఏర్పాటు చేసి ఆ ఆర్గనైజేషన్ లో పనిచేయడానికి రిక్రూట్ చేసుకోవడానికి కూడా కొంతమంది యువకులు కావాలి అన్నటువంటి కోణంలోనే ఇక్కడ వీళ్ళు ఒక టీం వర్క్ చేసేటువంటి పరిస్థితి. ఆ టీం వర్క్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారన్నటువంటి కోణంలో ఒక్కొక్క విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. ఇప్పుడు సమీర్ నేపథ్యంలోనే ఇక్కడ వరంగల్ మూలాలు బయటపడ్డాయి. వరంగల్ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మొహిద్దీన్ తో పాటు కాజీపేట యువకులకు సంబంధించినటువంటి ఆరాధిస్తే మరిన్ని కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అసలు రిక్రూట్మెంట్ నే వీళ్ళు ప్రధానంగా ఇందులో మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇట్లాంటి వ్యక్తులను కూడా సమీకరించి ఒక ఢిల్లీలో అలాగే ముంబైలో ఇట్లాంటి ప్రాంతాల్లో కూడా వీళ్ళు ఒక సమావేశాలకు కూడా హాజరై తెలిసింది. దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఎన్ఐఏ అధికారులు కూడా పూర్తి డీటెయిల్స్ 1 by 1 కూడా దాన్ని ఇంప్లిమెంట్ అంటే నోట్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఎక్కడెక్కడ ఇంకా ఉంటున్నాయన్నటువంటి కోణంలో వరంగల్ ప్రధాన పాత్ర ఉన్నట్టుగా తెలుస్తుంది. వరంగల్ కేంద్రంగా కూడా రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయన్నటువంటి నేపథ్యంలో కూడా మళ్ళీ ఒకసారి వరంగల్లో కూడా ఉగ్రమూలాలు ఉన్నాయన్నటువంటి ఒక ఆందోళన, ఒక భయాందోళన మాత్రం వరంగల్ దగ్గర ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. రోహిత్. రైట్ వెంకటరత్నం, వరంగల్లో ఉగ్రవాదుల కదలికలు వెలుగులోకి వచ్చాయి. వరంగల్లో 2 ఉగ్రవాదులను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. ఎన్ఐఏ అదుపులో 2 ఉగ్రవాదులు ఉన్నారు. వాళ్ళు వరంగల్కు చెందిన వారు అని తెలిసిన వెంటనే ఒక్కసారిగా వరంగల్ నగరం ఉలిక్కిపడింది. ఇటీవలే తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాదుల కదలికలు బయటకు వస్తూ ఉండటం, వాళ్ళని అదుపులోకి తీసుకుంటూ ఉండటంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మనం నిజానికి గుర్తు చేసుకోవచ్చు, ఒక ఏదైనా పోల్ పెడితే పాకిస్తాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు మనం తెలుగులో మాట్లాడుతుంటాం. అంటే తెలుగు రాష్ట్రాల్లోనే పాకిస్తాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు 100ల సంఖ్యలో కనబడుతున్నారు. 2%, 3% జనాలు కనబడుతున్నారు. సో వీళ్ళందరిలోనూ ఉగ్రవాదులు ఉన్నారు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు వరంగల్లో అదుపులోకి తీసుకున్న వ్యక్తులతో పాటు మొన్న విజయనగరం అండ్ హైదరాబాద్లో అదుపులోకి తీసుకునే సిరాజ్, సమీర్ ఇద్దరిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ వివరాలన్నీ అంటే మనకు ఓటింగ్లో కూడా వచ్చి మీడియాలో ప్రసారమవుతున్న వార్తల్లో కూడా వాళ్ళు వచ్చి అక్కడ వాళ్ళ భావజాలాన్ని వ్యక్తీకరిస్తూ ఉన్నారు. సో వీళ్ళందరూ ఇప్పుడు అరెస్ట్ అవుతూ ఉన్నారు. అంటే చాలా 10ల సంఖ్యలో ఉగ్రవాదులు ఉన్నారు. ఉగ్రవాదులకు సపోర్ట్ చేసే వాళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు అరెస్ట్ అవుతూ ఉండడం కొంత ఆందోళన కలిగిస్తుంది. విజయనగరంలో మీకు గుర్తుందిగా, సిరాజ్ ఏకంగా పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను కొనుగోలు చేశాడు సమీర్తో కలిసి. ఆ తర్వాత వాళ్ళిద్దరికీ మరో 8 మంది సహాయకులుగా ఉన్నారు. వాళ్ళు ఎక్కడెక్కడ బాంబులు పెట్టాలి అనే విషయంపై రెక్కి నిర్వహిస్తున్నారు అని. వాళ్ళిద్దరికీ ఎక్కడి నుంచి ఆదేశాలు వస్తున్నాయంటే సౌదీ నుంచి ఒకరు, ఒమన్ నుంచి ఒకరు ఆదేశాలు జారీ చేస్తున్నారు అని. ఇప్పుడు ఆ సౌదీ, ఒమన్లో ఉన్న ఇద్దరిని కూడా భారతదేశానికి రప్పించడానికి ఎన్ఐఏ ప్రయత్నాలు చేస్తోంది. అయితే సమీర్, సిరాజ్ ఇద్దరు ఇచ్చిన సమాచారంతో దేశవ్యాప్తంగా మరో 15 మందిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. వాళ్ళిద్దరు ఇచ్చిన సమాచారంతోనే ఇప్పుడు వరంగల్లో మరో 2 కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అంటే రాబోయే రోజుల్లో ఇంకా చాలా మందిని ఉగ్రవాదులను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. మన మధ్యనే తిరుగుతూ బహుశా మనం ఉంటున్న కాలనీలో మన పక్కన ఎక్కడో ఇల్లు అద్దెకు తీసుకుని వాళ్ళు ఉండే అవకాశం కూడా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉగ్రవాదులకు సహాయం చేస్తున్న వాళ్ళు పట్టుబడటం ఆందోళన కలిగిస్తుంది. సో ఇలా తెలుగు రాష్ట్రాల్లోనే ఉగ్రవాదుల కదలికలు బయటకు వస్తూ ఉండడంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. షుగర్ పేషెంట్స్ చపాతీ, రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.